ప్రజారక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకమని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్లోని తాడిమళ్లవారి కాంప్లెక్స్ లో శుక్రవారం ట్రాఫిక్ సిఐ, ఎస్ఐ, ఆర్ఎస్ఐలకు అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజారక్షణ, సమాజ పరిరక్షణలో పోలీస్ అందించే సేవలు ఎనలేనివని, ఇటీవలి కాలంలో భీమవరం పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది, ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేస్తున్నప్పటికీ కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రజలు సహకరిస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుందని అన్నారు. క్లబ్ కో కన్వీనర్ ఒల్లెట్టి శ్రీనివాస్, కోట్ల నాని, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, చావా శ్రీనివాస సుబ్బారావు మాట్లాడుతూ పోలీసులకు ప్రజలు సహకరిస్తే సమాజ రక్షణ జరుగుతుందని, సంక్రాంతి పర్వదినాల్లో ప్రతి నిమిషం ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతూనే ఉన్నప్పటికీ ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీసులు అందించిన సేవలు మరోలేనివని అన్నారు. చిన్న వంతెన మీద టూ వీలర్స్ కు మాత్రమే అనుమతినివ్వడం హైలైట్ అని వారిని అభినందించారు. అనంతరం ట్రాఫిక్ సీఏ శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు కోనేటిరావు, ఎస్ఐలు ఎస్ సత్యసాయి, టీవీజీ రాజు, సిహెచ్ మురళీకృష్ణలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మూరు సత్యనారాయణమూర్తి, కొత్త శ్రీనివాస్, పరుచూరి నాగేశ్వరరావు, కనగర్ల రామకృష్ణ, కనగర్ల కిషోర్, జూలేరి రాజా, బొండాడ మనీష్, కంచర్ల భాస్కర్ రావు గుప్తా, పులవర్తి రామకృష్ణ, మానేపల్లి రవిచిన్నారావు, తటవర్తి నారాయణ, కురిశెట్టి నాని, బొండాడ సుబ్బారావు, కంచర్ల భాస్కర్ రావు గుప్తా, గుండు సుమూర్తి, బాయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన వేదిక ఎంతో సుదినం, అఫీషియల్స్ తో నిండిపోయి ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి టీంకి మనం ఈ రోజున మనం సత్కారం చేసుకుంటాం అంటే మన అందరం గర్వించదగ్గ విషయం. మన హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండగ సంక్రాంతి అని మనకు అందరికీ తెలిసిందే. ఉభయ రాష్ట్రాల్లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ అతి ముఖ్యమైన పండగ. ఇంటిల్లి పాడితే ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, సంతోషకరంగా పిల్ల పాపలతోనూ, మనవాళ్ళు మనవరాలతోనూ, కూతుళ్ళు కొడుకులతోనూ, అల్లుళ్ళతోనూ ఎంతో ముచ్చటైన పండగ. ఈ పండగకి మన ఆంధ్రాలో అన్ని పట్టణాలకి వచ్చేది ఒక ఎత్తు. భీమవరం పట్టణానికి దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది కార్లు భీమవరంలో తరలి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అలాంటి అన్ని వేలాది కారుల్ని ట్రాఫిక్ సమస్య లేకుండా రచన చేసి ఎంతో చారిత్రాత్మకంగా చక్కగాను ఎవరికి లోకల్గా ఉన్న మన పట్టణానికి వచ్చిన అతిథులకి ఎవరికి
ఏ ఆటంకం లేకుండా ఎంతో చాలా చక్కగా చాకచక్యంగా చేసిన ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో జరిగిన ఈ ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎంతో చక్కగా కళ్ళకట్టినట్టు ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. మార్నింగ్ కాఫీ క్లబ్ మా సభ్యులందరూ కోరిక మీద మిమ్మల్ని ఈ వేదిక మీదకి ఆగేశాం. మేము అడిగిన వెంటనే ఇచ్చేసినందుకు, మా సత్కారాన్ని అంగీకరించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ స్వాగతం పలుకుతున్నాను సార్. ఎస్ఐలు 4 ఉన్నారు. వారు కూడా చాలా చక్కగా ఈ నిర్వహణలో చాలా చాకచక్యంగా చేశారు. అతి ముఖ్యమైనది, చాలా బ్రహ్మాండమైనది, మన చిన్నవంతున మోటార్ సైకిల్ పెడతమే హైలైట్ అయింది సార్. అది చాలా హైలైట్ అండి. దాని మూలాన్ని వేలాది బండ్లు అలా వెళ్ళిపోయినాయండి. దాని మూలాన్ని మెయిన్ రోడ్లో బళ్ళు లేక ఓన్లీ కార్లు ఒకటే ఉన్నాయి. చాలా మంచి ఐడియా సార్. అది మట్టికి హైలైట్ అండి. తర్వాత అంబేద్కర్ బొమ్మ దగ్గర ఫ్రీ లెఫ్ట్ కూడా పెట్టారు. అందరూ ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని చెప్పారు. అది కూడా చాలా బాగుంది సార్. చాలా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఎన్నిసార్లు చెప్పినా మేము తనివి తీరదు. మేము పడ్డ కష్టం చూసి అందరూ కూడా గుర్తించి ఏ విధమైన ప్రలోభాలు లేకుండా మమ్మల్ని పిలిచి ఇక్కడ సత్కరించిన అందరూ కూడా నా నమస్కారాలు. ఇదంతా కూడా మేము ట్రాఫిక్ ఎంత సక్సెస్ఫుల్గా చేసామంటే మీ అందరి సహకారం మాకు ఉండబట్టే మేము చేయగలిగాము. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మేము ఇలా ఎందుకు వెళ్ళాలి, అలా ఎందుకు వెళ్ళాలని మమ్మల్ని క్వశ్చన్ చేసినట్లయితే మేము చేయలేకపోతాం. అదేవిధంగా మా ఎస్పీ గారు, కలెక్టర్ మేడం గారు 4 రోజుల ముందు నుంచి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పండగ ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకూడదని కలెక్టర్ మేడం గారు కూడా పర్సనల్గా, ఎస్పీ గారు పర్సనల్గా బైక్ మీద ర్యాలీ చేసి మరి ట్రాఫిక్ అంతా చూసి మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాము. మాకు ఇప్పుడు హెల్మెట్ సమస్య ఎక్కువ ఉంది. హెల్మెట్ అంటే అందరూ సింపుల్గా తీసుకుంటారు. హెల్మెట్ యాక్సిడెంట్ ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు. మనం ఎదుర్కొంటే ఒకటి పడిపోతాడు, ఆడికే జరిగింది అనుకుంటాం, కానీ రేపు వాడి ప్లేస్లో మనం ఉంటామని ఎవరికి అబ్జర్వ్ చేయరు. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే పొరపాటున ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనకు ప్రాణం నిలబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడం వల్ల మనకి కళ్ళలో ఏం పడవు. 2వది పోలీసులు ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు. 3వది యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం సేఫ్గా ఉండొచ్చు. మిగిలిన అవయవాలు ఎట్లుగా దెబ్బలు తగిలితే వైద్యం చేయించవచ్చు, కానీ హెడ్కి కానీ జరిగిందంటే ఎటువంటి వైద్యం మ్యాక్సిమం ఉండదు. ఓన్లీ బతికించడానికి మాత్రమే హెడ్కి అలా డాక్టర్ గారు చేస్తారు తప్పించి లోపలికి వెళ్ళి శస్త్రచికిత్సలు చేయడము, ఆపరేషన్ చేయడం చాలా తక్కువ. కాబట్టి మనందరం కూడా టౌన్లో చిన్న యాక్సిడెంట్లు, యాక్చువల్గా చిన్న యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. పడిన వెంటనే తలకు ముందు హెడ్ ఇంజరీ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఎట్టి బస్సులో హెల్మెట్ ధరించాలి. మాకు ఉండే ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ లేకుండా టౌన్లో ఎలా చేయకూడదని అనుకుంటున్నాము. మేమందరూ సహకరించాలి. మాకు ఫ్యూ డేస్లో హెల్మెట్ లేకుండా వస్తే టౌన్లో ఎలా చెయ్యము. అదేవిధంగా పెట్రోల్ కూడా బంకుల్లో కొట్టకుండా నోటిఫికేషన్ కలెక్టర్ మేడం గారిని అడిగి జారీ చేద్దామని అనుకుంటున్నాము. దానికి మీరు అందరూ సహకరించాలి. హెల్మెట్ ధరించి మన భీమవరం పట్టణ ప్రజలందరూ కూడా డిసిప్లిన్గా కనిపించాలి. మీరందరూ కూడా డిసిప్లిన్ కాబట్టి అది కూడా డిసిప్లిన్ చేస్తే మనం పట్టణం ఒక మాదిరిగా ఉండాలన్నమాట. అందరూ కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు వరకు మాకు పండగకి ఎలా సహకరించారో ఇదే విధంగా మాకు హెల్మెట్ విషయంలో కూడా, ట్రాఫిక్ రూల్స్ విషయంలో కూడా సహకరిస్తారని కోరుకుంటూ, మేము అటు పట్టణంలో ప్రజలకు కానీ ఇటు వ్యాపారస్తులకు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు కాదు. మీరందరూ చక్కగా వ్యాపారాలు చేసుకోవాలనే మా కోరిక కూడా. మీరు ఏ సమస్య ఉన్నా సరే మా దగ్గర తీసుకురండి, దాన్ని మంచిగా కూర్చుని ఆ సమస్యను పరిష్కరిద్దామని చాలా సానుకూలంగా మాట్లాడారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ క్షణం వరకు కూడా ఆ ఆనందం ఇంకా మాలో అలాగే ఉంది. అంత బాగా చెప్పారు మాట అండి. మీరు ఏమి ఇబ్బంది పడద్దు, మీ వ్యాపారాలు ఇబ్బంది పడద్దు, అందరూ సంతోషంగా ఉందాం, భీమవరాన్ని చక్కగా అన్ని విధాలా అభివృద్ధి చేద్దాం, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేద్దాం, మీరందరూ కూడా చక్కగా వ్యాపారాలు చేసుకోండి అని చెప్పారు. ఆ మాటలకి మటుకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సంక్రాంతి పండగకి మన భీమవరాన్ని ఒక వంతెన మీద నడిపించారండి మన సర్కార్ వారు. ఇదివరకు 2 బ్రిడ్జిల మీద నడిచినా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయేది. అటువంటిది సింగిల్ బ్రిడ్జి మీద ఏ విధమైన ఆటంకం లేకుండా ఎంతో బాగా చేశారు. దానికి అనుగుణంగా మేము వారికి సన్మానం చేస్తానికి వచ్చినందుకు వారందరికీ కూడా మా క్లబ్ తరపు నుంచి అభినందనలు తెలియజేస్తాం. ఎమ్మెల్యే గారి కారు వెనకాలే నా కారు ఉంటుంది, కానీ పండగలో కూడా నా కారు కూడా డైవర్షన్ తీసుకోమని చెప్పారు. అంత నిబద్ధతతో పనిచేశారు. నాకు అది మనసులో అలాగే ఉండిపోయింది. ఎమ్మెల్యే గారి కారు 555 నా 666 ఎప్పుడు వెనకాలే ఉంటుంది నా కారు. అయినా సరే నన్ను కూడా డైవర్షన్ తీసుకుని అలా తిరిగి వెళ్ళమన్నారు సార్. అంత నిబద్ధతగా పనిచేశారు. చాలా హ్యాపీ. 5గురు బృందం ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒళ్ళు కూడా అంతకుముందు ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ మినిస్టర్లు అయ్యారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అందరూ ఉన్నత పదవుల్లో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.